Hi guys, a very good morning to all of you. Name Ravikiran. Welcome back to our channel. So today we have brand new 2023 Triumph Street Triple RS. This bike is literally a mad machine. So ఈ వీడియోలో మనం ఈ బైక్ ది యాక్సలరేషన్, రైడ్ రివ్యూ, అంటే మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్రేక్స్ ఎలా ఉన్నాయి, సస్పెన్షన్ ఏంటి, రియల్ లైఫ్లో ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాము. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే. అండ్ ఈ బైక్ నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. చాలా రిఫైన్డ్ ఉంటుంది చూడండి. సో దీనికన్నా ముందున్న జనరేషన్ కంటే ఇది చాలా రిఫైన్డ్ ఉంది. సో ఆన్ ది గోలో ఎవ్రీథింగ్ చెప్తాను. సో ప్రజెంట్ మనము స్పోర్ట్ మోడ్లో ఉన్నాము. సో లెట్స్ రోల్. అండ్ దాట్ క్విక్ షిఫ్టర్ దీనిలో చాలా స్లిక్ ఉంది. సో వన్స్ హైవేకి వెళ్ళాక నేను దీని పవర్ ఎలా ఉందో చూపిస్తాను. నేను గేర్స్ ఇలా చేంజ్ చేస్తూ ఉంటేనే 100 అయితే ఈజీగా క్రాస్ అయిపోయింది. బ్రేక్స్, సో దీంట్లో ఉన్న బ్రేక్స్ ఈ బండికి హైలైట్, ఎందుకంటే దీంట్లో ఉన్న ఈ బ్రెంబో స్టైలెమా క్యాలిపర్స్ విచ్ ఆర్ టాప్ ఆఫ్ ది లైన్. ఈ బైక్లో హైలైట్ కూడా బ్రేక్సే. సో ఈ బండి 765cc ఇన్లైన్ 3 సిలిండర్ ఇంజిన్, 12 వాల్వ్ DOHC, మీకు 130 PS పవర్ తోటి వస్తుంది అండ్ 80 Nm టార్క్ తోటి వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం స్పోర్ట్ మోడ్లో ఉన్నాం. స్పోర్ట్ మోడ్లో పవర్ ఒకసారి చూడండి. ఓ గాడ్, అసలు స్పీడ్ అయితే నెక్స్ట్ లెవెల్. 200 అయితే ఈజీగా క్రాస్ అయిపోతుంది. సో యాక్సలరేషన్ మీకు దీంట్లో ఈ రీడింగ్లో అయితే చూడడానికి కొంచెం RPM లెవెల్స్ కష్టమే. ఇంకొకసారి యాక్సలరేషన్ చూద్దాం. ఎంటీ రోడ్, రియలీ సో ఇంతకుముందు మోడల్ కంటే దీని విండ్ బ్లాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. నేను ఒకసారి ట్రాక్ మోడ్ కూడా షిఫ్ట్ చేస్తాను. దీనిలో ట్రాక్ మోడ్ ఉంటుంది. ట్రాక్ మోడ్లో మీకు కంబైన్డ్ ABS ఆఫ్ అవుతుంది, రా పవర్ వచ్చేస్తుంది మీకు. సో రైడింగ్ మోడ్, ట్రాక్ ఆన్. సో ట్రాక్ మోడ్లో వీలీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, స్టాపీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రియలీ ట్రాక్ మోడ్ ఈజ్ డెఫినెట్లీ ఫాస్టర్. అండ్ ఇక్కడ బ్రేక్ చేస్తాను చూడండి, వెనకాల స్టాపీ అవుతుంది. నేను ఆల్రెడీ బండికి యూస్ టు ఉన్నా కాబట్టి కొంచెం అలవాటు ఉంది. లిఫ్ట్ అయిపోయింది. ఓ మై గాడ్, అసలు ట్రాక్ మోడ్లో ఈ బండి రైడ్ చేయాలంటే బాగా స్కిల్స్ ఉండాలి. అండ్ రైడర్ మోడ్లో అయితే టోటల్ మనం ట్రాక్షన్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. సో లెట్స్ స్టిక్ విత్ ద స్పోర్ట్ మోడ్. అసలు స్పోర్ట్ మోడే మోర్ ఎనఫ్ మనకి ఈ బైక్కి రైడ్ చేయాలంటే. థ్రాటిల్ ఇస్తుంటే ముందుకు పుల్ చేస్తూనే ఉంది బండి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది టోటల్ నేకెడ్ బైక్ కదా, విండ్ బ్లాస్ట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఇంత ముందున్న వర్జన్ కంటే నాకు దీని విండ్ బ్లాస్ట్ చాలా ఎక్కువ తెలుస్తుంది. బికాస్ నేను ఆల్రెడీ ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ యూజర్ని. సో ప్రీవియస్ వర్జన్ కంటే ఇది డెఫినెట్లీ విండ్ అది ఆపేస్తుంది. ఓ 210, 220 వెళ్ళగానే ఇంకా మనకు ఆపేస్తుంది అనమాట. వన్స్ అగైన్ లెట్స్ డూ అన్ యాక్సలరేషన్. సో ఇలాంటి ఇప్పుడు మనకి బ్రిడ్జ్ దగ్గర ఇట్లా కట్స్ లాంటివి వచ్చాయి కదా,
అలాంటి దగ్గర ట్యాంక్ స్లేపర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ బండికి స్టీరింగ్ డాంపర్ అనేది ఇవ్వలేదు, అది ఒకటి ఇచ్చి ఉంటే అసలు సూపర్గా ఉండేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంత హై స్పెక్ బైక్కి అదొకటి ఉంటే బాగుండు. ఆఫ్టర్ మార్కెట్ కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు, ఓల్డ్ నుంచి తీసుకోవచ్చు. సో పవర్ వైజ్ ఇట్ ఈస్ రియలీ గుడ్, మచ్ రిఫైన్డ్, చాలా అంటే చాలా రిఫైన్డ్ ఉంది ఇంత ముందు కంటే. అండ్ ఇలా కార్నర్ చేస్తుంటాం కదా, కార్నర్ మీద కూడా మనం బ్రేక్ చేసినప్పుడు కార్నర్ సెన్సిటివ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, కార్నర్ ABS ఉంది. సో మీకు లీన్ యాంగిల్ని బట్టి మీకు బ్రేకింగ్ కానీ ట్రాక్షన్ కానీ రెండు కూడా దాని బేస్ మీద పనిచేస్తూ ఉంటాయి. అది ఇంతకుముందు వర్షన్లో లేకుండే, ఇప్పుడు దీంట్లో కొత్తగా యాడ్ అయింది అది. సో ఇంజన్ వైజ్ ఇట్ ఈస్ టూ గుడ్, రియలీ లవ్డ్ ఇట్. బట్ ఎగ్జాస్ట్ సౌండ్ అంత ఆడిబుల్ ఏం లేదు. ఇప్పుడు మనం వెళ్తున్న 100 స్పీడ్కి అయితే ఎగ్జాస్ట్ సౌండ్ అయితే అసలు వినిపించట్లేదు. ఆల్మోస్ట్ స్లైట్లీ ఒక 20% సౌండ్ మాత్రమే వినపడుతుంది. ఓన్లీ నేను హై RPMs వెళ్తే మాత్రమే సౌండ్ అనేది వినపడుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే బిగ్ బైక్స్కి వస్తే ఆ సౌండ్ కావాలనే ఫీల్ కోరుకుంటారు కదా. సౌండ్ అనేది కొంచెం సైలెంట్గానే ఉంది డ్యూ టు ఎమిషన్ నార్మ్స్, ఆ విధంగా ఉంది. తర్వాత నెక్స్ట్ బ్రేక్స్ వైజ్ దీస్ ఆర్ రియలీ గుడ్. ఫ్రంట్ మీకు MCS బ్రెంబో రేడియల్ మౌంటెడ్ మాస్టర్ సిలిండర్ వస్తుంది. అండ్ కింద మీకు బ్రెంబో స్టైలెమ్మా మోనోబ్లాక్స్ వస్తున్నాయి. సో ఇవి టాప్ ఆఫ్ ది లైన్ అనమాట, బ్రెంబోలోనే టాప్ ఆఫ్ ది లైన్. మీకు ఇక్కడ కొంచెం ఇలా ట్యాప్ చేయగానే స్పీడ్ అనేది డౌన్ అయిపోతుంది. ఇప్పుడు నేను చూడండి, జస్ట్ ఇక్కడ సింగిల్ ఫింగర్తో ట్యాప్ చేస్తాను, స్పీడ్ చూడండి ఎంత తొందరగా డౌన్ అయిపోయింది. ఇక్కడ ఇంకోటి ప్రెషర్ కూడా సెట్ చేసుకోవచ్చు. దీనికి మనకి 18, 19, 20 అని చెప్పేసి 3 numbers ఉంటాయి ఇక్కడ. అవి ప్రెషర్ లెవెల్స్ అనమాట. ఒకవేళ మీరు కొంచెం ట్యాప్ చేసినా కూడా మీకు బైట్ కావాలి అనుకోండి, నంబర్ అనేది మీరు 21లో పెట్టుకుంటే హై బైటింగ్ ఉంటుంది. ఒకవేళ కొంచెం మనకి లీనియర్గా ప్రోగ్రెసివ్గా పడాలి అనుకుంటే మీకు కొంచెం తగ్గించుకుంటే కొంచెం లీనియర్గా పడుతూ ఉంటుంది. సో అది బ్రేక్స్ అయితే ఈ బండిలో సూపర్ అనమాట. మీరు R కంటే RSకి వెళ్ళడానికి ఒక రీజన్ కూడా బ్రేక్స్ అండ్ దీనికి ఉన్న సస్పెన్షన్. సో ఈ సస్పెన్షన్ సెట్టింగ్స్ వల్ల ఏంటంటే మనము ప్రిసైజ్ సెట్టింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ ట్రాక్ కోసం బండి వాడుతున్నాం అనుకోండి, బేసిక్గా ఈ బైక్ ట్రాక్ కోసం బిల్డ్ చేసింది. సో ఆ ట్రాక్ సెట్టింగ్స్లో మనకి ఏవైతే ఇక్కడ మనకి సెట్టింగ్స్ అడ్జస్ట్ చేసుకుంటామో 2 సైడ్స్ కూడా ప్రిసైజ్ చేసుకోవచ్చు అనమాట. అది అడ్వాంటేజ్ ఉంది. కంప్రెషన్ రీబౌండ్ 2 చేసుకోవచ్చు. ఇంకోటి ప్రీలోడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీకు 3 టైప్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ప్రీలోడ్, కంప్రెషన్, రీబౌండ్. ఇది ఫ్రంట్ కాకుండా రియర్ కూడా ఉంది. రియర్ మీకు ఓలిన్స్ STX 40 సస్పెన్షన్ వస్తుంది, దాట్ ఈస్ టూ గుడ్. సో డిఫాల్ట్గా బండితో పాటు ఏదైతే వస్తుందో రియర్ సైడ్ది కొంచెం ట్రాక్ ఫోకస్ టైప్ ఉంది, ఫ్రంట్ కొంచెం సాఫ్ట్ ఉంది, అంటే కొంచెం మనము సిటీలో కూడా వాడుకోవడానికి విధంగా ఉంది. బట్ నన్ను అడిగితే ఇంకా కొంచెం లిటిల్ బిట్ స్టిఫర్ సైడ్ ఉండాలి. ఆల్మోస్ట్ నేను హార్డ్గా బ్రేక్ చేసినప్పుడు కంప్రెస్ అనేది అయిపోతుంది. ఇప్పుడు నేను బ్రేక్ చేసిన అనుకో ఆల్మోస్ట్ టోటల్ కిందికి వెళ్ళిపోతుంది. సో అది మీరు పర్సన్స్ ఎవరైనా బండి మీద కూర్చున్నప్పుడు మీ వెయిట్ తగ్గట్టు కంప్రెషన్ ఇవన్నీ సెట్ చేసుకున్నారనుకోండి, అది మీకు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అయిపోతుంది. సో సస్పెన్షన్ వైజ్ నాకు ఈ ఫీడ్బ్యాక్ ఉంది. తర్వాత వైబ్రేషన్స్ అయితే అసలు హ్యాండిల్ బార్ దగ్గర వైబ్రేషన్సే లేవు, బట్ ఫుట్ పెక్స్ దగ్గర హై RPMలో తెలుస్తుంది. ఈ బార్ అండ్ మిరర్స్ ఉన్నాయి కదా, దీని విజన్ కూడా బాగానే ఉంది, అంటే చూడ్డానికి బాగుంది అండ్ విజన్ కూడా మంచి ఈజీగా కనబడుతుంది. కానీ సిటీలో మీరు రైడ్ చేసుకున్నప్పుడు ట్రాఫిక్లో అటు ఇటు కట్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ దిస్ ఈస్ లిటిల్ బిట్ అవుట్ సైడ్ ద బైక్. సో పక్కన వెహికల్స్కి తగిలే ఛాన్స్ ఉంది, అదొకటి చూసుకోవాలి మీరు. అండ్ తర్వాత నెక్స్ట్ టైర్స్. సో దీంట్లో ఉన్నాయి సూపర్ కోర్సా V3 టైర్స్. ఇవి చాలా స్టిక్కీ అనమాట. ఆల్మోస్ట్ ఒక 1 kilometer బైక్ రైడ్ చేయగానే టైర్స్ వామ్ అయిపోతాయి అండ్ ఆల్మోస్ట్ గ్లూ లాగానే రోడ్కి అతుక్కపోతుంది అనమాట. ఇప్పుడు స్పీడ్కి వెళ్తున్నాం, 80 ఉన్నాము. ఇప్పుడు బ్రేక్ చేసేసిన. అండ్ ఈ బైక్ది క్విక్ షిఫ్టర్ ఉంది కదా, ఇది కూడా చాలా స్లిక్ ఉంది. ఇప్పుడు చూడండి, చాలా ఈజీగా గేర్స్ అప్ చేస్తూ ఉంటే ఈజీగా అయిపోతున్నాయి వితౌట్ యూజ్ ఆఫ్ క్లచ్. సో కానీ క్విక్ షిఫ్ట్ మనం అప్ చేసేటప్పుడు థ్రాటిల్ అనేది ఓపెన్ చేసి గేర్స్ అనేది అప్ చేయాలి. అండ్ డౌన్ చేయాలంటే థ్రాటిల్ వదిలేసి డౌన్ చేయాలి. 5, 4, 3, 2 అప్ చేయాలంటే థ్రాటిల్ ఓపెన్ 2, 3, 4, 5, 6. సో ఈ విధంగా సో క్విక్ షిఫ్టర్ ఈ విధంగా వర్క్ చేస్తుంది. అండ్ ఇంకోటి, ఇప్పుడు రైడింగ్ పోస్చర్ గురించి మాట్లాడితే ఈ బండిది ఏంటంటే కొంచెం మనకి ఫ్రంట్ కొంచెం లీన్ అవుతున్నాం అనమాట ఇంత ముందు కంటే. సో అది ఎందుకనేది నేను చెప్తాను. సో బండిని చూస్తున్నాం కదా,
సో ఇప్పుడు రైడింగ్ పోస్చర్లో ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే ఈ ఫ్రంట్ సస్పెన్షన్ రేక్ యాంగిల్ ఉంటుంది కదా, ఇది ఆర్ మోడల్ కంటే ఆర్ఎస్ది కొంచెం లిటిల్ బిట్ ఫార్వర్డ్ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ 23.2 degrees అండ్ ట్రైల్ ఏమో మీకు కొంచెం ఇంక్రీజ్ అయింది. ఇంకా మనము ప్రైస్ గురించి మాట్లాడితే ఈ బైక్ ప్రైస్ 14.7 lakhs అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. ఇది మీరున్న లొకేషన్ టు లొకేషన్ ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. సో ఫర్ దిస్ ప్రైస్ బేసిక్గా మిడిల్ వెయిట్ కేటగిరీలో ఇది కాస్ట్లీయెస్ట్ అండ్ టాప్ ఆఫ్ ది లైన్ అనమాట. దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక లీటర్ క్లాస్ బైక్ అంటే 1000cc బైక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్న స్పెక్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సో టెక్నికలీ దిస్ ఈజ్ మోర్ అడ్వాన్స్డ్. సో మీరు ఎంత డబ్బులు పే చేస్తున్నందుకు యు ఆర్ గెటింగ్ వాట్ ఇట్స్ నీడెడ్. స్పెషల్గా దీని సస్పెన్షన్ బ్రేక్సే చాలా కాస్ట్లీ. సో అదే మనకి మేజర్ అప్గ్రేడ్ అనమాట. ఆర్ఎస్కి చూసుకుంటే సస్పెన్షన్ బ్రేక్స్ దీస్ ఆర్ ద మేజర్ అప్గ్రేడ్స్. ఒకవేళ మీకు అంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కాదు, లైక్ నార్మల్గా రైడ్ చేసుకుంటాము, కొంచెం 120 PS పవర్ అంత అవసరం ఉంది అని అనుకుంటే గో ఫర్ ఆర్ మోడల్. కానీ మీకు ఫుల్ పవర్ లైక్ మ్యాడ్ మెషిన్ ఒక ఫీల్ కావాలి, అగ్రెసివ్ ట్రాక్ మోడ్ ఒకటి ఉందో ఆ ట్రాక్ మోడ్ కావాలి అని అనుకుంటే దెన్ మీకు ఆర్ఎస్ మాత్రం ఒకటే ఆప్షన్ అనేది ఉంది. ఇట్లా రంబల్ స్ట్రిప్స్ మీద వెళ్తుంటాం కదా, ఫ్రంట్ది కొంచెం కూడా తెలియట్లేదు, కానీ రియర్ సెక్షన్ అయితే తెలుస్తూ ఉంటుంది. అండ్ టైర్స్ అయితే టాప్ నాచ్. ఆబ్వియస్లీ కొంచెం లైఫ్ అనేది తక్కువనే ఉంటుంది, బట్ దే ఆర్ టాప్ నాచ్. అండ్ ఇక్కడ సస్పెన్షన్ చూడండి, ఫ్రంట్ అయితే ఈజీగా వెళ్ళిపోయింది. దీని వెయిట్ కూడా ఓన్లీ 166 kgs. వెట్ అయితే మీకు ఆల్మోస్ట్ 188 kgs వరకు అవుతుంది. 15 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కాబట్టి. సో ఫ్యూయల్ ట్యాంక్ అన్నాను కాబట్టి ఫ్యూయల్ ట్యాంక్ మైలేజ్, మరి మైలేజ్ ఎంత వస్తుంది బండి అంటే 18-20 మధ్యలో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మీడియం రైడింగ్ కండిషన్స్. ఒకవేళ నీట్గా ఓన్లీ 80 స్పీడ్ 6th gear లోయెస్ట్ RPM మెయింటైన్ చేసుకున్నారు అనుకోండి, మీకు 22 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ నేను స్ట్రీట్ ట్రిపుల్ వాడుతున్నా కాబట్టి. సో దాట్స్ ద మైలేజ్ ఐఎమ్ గెటింగ్. సో మీకు నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నా. ఒక్కసారి యాక్సలరేషన్, $150 వరకు అయితే అసలు విత్ ఇన్ నో టైం స్పీడ్ ఇట్లా ఫుల్ చేసేస్తుంది. ఈ బైక్ని మనము డే టు డే లైఫ్లో వాడుకోవచ్చు అంటే ఈజీగా హ్యాపీగా రైడ్ చేసుకోవచ్చు. రోడ్ మోడ్, స్పోర్ట్ మోడ్, ఈ 2 మోడ్లనే మ్యాక్సిమం రైడ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు రెయినీ సీజన్లో నడిపిస్తున్నారు అనుకోండి, రెయిన్ మోడ్ వేసుకున్నారంటే మీకు పవర్ అనేది కొంచెం డౌన్ అవుతుంది. ABS ఇంకా మీకు ట్రాక్షన్ కంట్రోల్ ఏవైతే ఉంటాయో ఈ సెన్సిటివిటీస్ మొత్తం కూడా మారిపోతుంటాయి. కానీ ఈ బండిని రైడ్ చేస్తుంటే ఎవ్రీ టైం ఫుల్ థ్రాటిల్ ఓపెన్ చేయాలనిపిస్తుంది. అంతా చూడండి, so this is the amount of power this bike is producing. Literally this is mad, amazing. This is a much needed upgrade. స్ట్రీట్ ట్రిపుల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, దాని తర్వాత 3 yearsకి బండి వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చిన ఏవైతే ఎలక్ట్రానిక్స్ అని స్పెక్స్ ఉన్నాయో దీస్ ఆర్ వర్త్ అనమాట. సో మేక్ సెన్స్. సేమ్ ప్రైస్, ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్కే లాంచ్ అయింది. ఇప్పుడున్న ఇంతకుముందున్న వర్జన్కి ఇప్పుడు లాంచ్ అయిన వర్జన్కి ఆల్మోస్ట్ సేమ్ ప్రైసింగ్ ఉంది, నియర్ అబౌట్ 20,000-30,000 డిఫరెన్స్. సో విచ్ ఈస్ రియలీ గుడ్ వాల్యూ ఫర్ మనీ. సో ఒకసారి మీ నియరెస్ట్ డీలర్షిప్కి వెళ్ళి బండి రైడ్ చేయండి, ఇంకా మీకు ఈ బైక్ గురించి తెలుస్తుంది. సో దీనికైతే ముందు డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ చేశాను కాబట్టి ఒకసారి ఆ వీడియో చెక్అవుట్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది వెదర్ ఈ బైక్ మీరు తీసుకోవచ్చా లేదా, ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇదైతే నా నుండి స్ట్రీట్ ట్రిపుల్ RSది రైడ్ రివ్యూ. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, బట్ నెవర్ డూ ఓవర్ స్పీడ్స్. ఇదంతా రోడ్స్ నాకు అలవాటు ఉన్న రోడ్డు కాబట్టి మీకు స్పీడ్ చేసి చూపించాను, బట్ డోంట్ ట్రై. ఆల్వేస్ యూజ్ రైడింగ్ గేర్స్, హెల్మెట్, గ్లౌజ్ అండ్ జాకెట్ మ్యాండేటరీ. ఇలాంటి బైక్స్ రైడ్ చేసినప్పుడు అయితే తప్పకుండా వేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్తో కలుసుకుందాం. సీ ఇన్ అదర్ వీడియో. అంటే దెన్ బాయ్, దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.